హాయ్ ఫ్రెండ్స్, ఇవాల్టి వీడియోలో మన రెసిపీ వచ్చేసి పాలక్ పన్నీర్ అండి. రోటీ, చపాతీ, పూరి, రైస్లో కూడా చాలా బాగా సూపర్ టేస్టీతో రెస్టారెంట్ స్టైల్లో ఉండే ఈ పాలక్ పన్నీర్ ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నెలో 1 లీటర్ వరకు వాటర్ పోసుకొని 2 కప్పుల ఆకుకూర తీసుకొని ఒక 2 నిమిషాల పాటు ఉడికించుకొని వాటర్ అంతా స్ట్రెయిన్ చేసుకొని చల్లారపెట్టుకోవాలి. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని కొంచెం ఆయిల్ వేసి ఒక పెద్ద ఉల్లిపాయ, 5-6 వెల్లుల్లిపాయలు, 4 పచ్చిమిర్చి, 2 పెద్ద సైజు టమాటాలు వేసి ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో కొంచెం సాల్టు, పసుపు వేసి కొన్ని జీడిపప్పు పలుకులు కూడా వేసి మొత్తం అంతా బాగా మగ్గించుకొని స్టవ్ ఆఫ్ చేసి చల్లారపెట్టుకోవాలి. ఇప్పుడు మిక్సీ తీసుకొని మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న ఆకుకూరను, మగ్గించి పెట్టుకున్న మిశ్రమాన్నంతా కూడా మిక్సీలో ఫైన్ పేస్ట్ లాగా వచ్చే వరకు మిక్సీ పట్టుకొని రెడీ చేసి పక్కన పెట్టుకోవాలి. నేను ఇక్కడ తోటకూర వేసానండి. తోటకూర కానీ పాలకూర కానీ కూడా బాగుంటుంది. మీరు ఇంకేదైనా ఆకుకూరతో ట్రై చేసుంటే నాతో కమెంట్స్లో చెప్పండి. ఇప్పుడు అదే ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసి కొంచెం బటర్ వేసుకున్నాక బటర్ మొత్తం కరిగించాక 1 స్పూన్ జీలకర్ర, కరివేపాకు కొంచెము, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో కొంచెం కారం, ధనియాల పొడి, జీలకర్ర పొడి, గరం మసాలా, పసుపు వేసి 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మనం మిక్సీ పట్టుకున్న పేస్ట్ కూడా వేసి ఫ్రై చేసుకోవాలి. గ్రేవీ కన్సిస్టెన్సీ కోసం ఒక 1/2 గ్లాస్ వాటర్ కూడా వేసుకుంటున్నాను. తర్వాత కొంచెం బటర్ వేసి అందులోనే టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ కూడా యాడ్ చేసుకున్నాక ఒక 3 గరిటెల కర్డ్ కూడా బీట్ చేసుకొని వేసుకోవాలి. ఇలా కర్డ్ వేసుకోవడం వల్ల టేస్ట్ ఇంకా అరోమా కూడా చాలా బాగుంటుంది. లాస్ట్లో పన్నీర్ ముక్కలు కూడా వేసి కలుపుకోవాలి. కలుపుకున్నాక ఒక 5-6 నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి. ఇలా పన్నీర్ పచ్చిగా వేయడం వల్ల చాలా బాగుంటుందండి. పన్నీర్ చాలా సాఫ్ట్గా కుక్ అవుతుంది. ముందుగా ఫ్రై చేసి వేసినట్లయితే పన్నీర్ ముక్కలు చాలా గట్టిగా వచ్చేస్తాయి. ఇప్పుడు చూస్తున్నారుగా పన్నీర్ ఎంత సాఫ్ట్గా కుక్ అయిందో. ఇది బ్రేక్ఫాస్ట్లో కూడా చాలా బాగుంటుందండి ఈ రెసిపీ. మీరు కూడా ఈ రెసిపీ ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కమెంట్స్లో చెప్పండి. బాయ్.